హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మీకు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లను చూపించబోతున్నాను. మనం రోజు వాడే వస్తువులను ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా మరియు అలానే మీకు చాలా నాలెడ్జ్ని ఇస్తుంది. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని కొట్టి అందులో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బుల్లెట్ మేకింగ్ ప్రాసెస్. ఫ్రెండ్స్, బుల్లెట్ గురించి ఎవరికి తెలీదు? ఎలాంటి గన్లో అయినా పిస్టల్ని అయినా కాల్చడానికి ఉపయోగించేదాన్నే బుల్లెట్ అంటారు. మీలో ఎవరికైనా బుల్లెట్ ఫ్యాక్టరీలో బుల్లెట్ని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? బుల్లెట్ తయారు చేయడానికి మనకి 5 వస్తువులు కావాలి. ఫస్ట్ వన్ కాపర్ బుల్లెట్, సెకండ్ వన్ క్యాట్రిడ్జ్ కేస్, థర్డ్ వన్ గన్ పౌడర్, ఫోర్త్ వన్ ప్రైమర్, ఫిఫ్త్ వన్ రిమ్. బుల్లెట్ తయారు చేయడానికి ముందుగా ఒక ఇత్తడి షీట్ మెషిన్లోకి పంపి క్యాట్రిడ్జ్ కేసెస్ని తయారు చేస్తారు. ఇంకో మెషిన్ సహాయంతో ఈ క్యాట్రిడ్జ్ కేస్ వెనకాల ప్రైమర్ని ఫిక్స్ చేస్తారు. ప్రైమర్ ఫిక్స్ చేశాక ఆ కేస్ని గన్ పౌడర్తో నింపుతారు. ఈ మెషిన్ గన్ పౌడర్ ఎలా నింపుతుందో మీరే చూడండి. తర్వాత చివర్లో ఒక కాపర్ బుల్లెట్ని పైన ఫిక్స్ చేస్తారు. ఇలా తయారైన బుల్లెట్స్ని ప్యాకింగ్ చేసి మార్కెట్కి పంపిస్తారు. ఫోమ్ షీట్ మేకింగ్ ప్రాసెస్. ఫోమ్ని సోఫాస్, బెడ్స్ లాంటి వాటిల్లో వాడతాము. మీకు ఈ ఫోమ్ ఫ్యాక్టరీలో ఫోమ్ని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? ముందుగా దీనిని తయారు చేయడానికి ఒక పెద్ద కంటైనర్లో కొలెల్ మరియు ఐసోసైనైడ్ని వేస్తారు. దీనిని మిక్స్ చేయడానికి ఈ కంటైనర్లో కొంచెం వాటర్ అలానే మనకి కావాల్సిన ఫోమ్ కలర్ని వేసి బాగా కలుపుతారు. ఇప్పుడు బాగా మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని స్ప్రెడ్ మెషిన్ అనే మెషిన్తో ఒక షీట్ మీద వేస్తారు. ఈ మిశ్రమం మొత్తం వేశాక ఆ షీట్ని 4 వైపులా కవర్ చేసి మూసేస్తారు. కొంత సమయం తర్వాత ఈ మిశ్రమం ఫోమ్ లాగే ఉబ్బిపోతుంది. ఆ ఫోమ్ని కన్వేయర్ బెల్ట్ పైన పెట్టి వాళ్ళకి కావాల్సిన సైజులో కట్ చేస్తారు. వాషింగ్ పౌడర్ మేకింగ్ ప్రాసెస్. ఫ్రెండ్స్, మీరు రోజు బట్టలు ఉతికే సర్ఫ్ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? సర్ఫ్ని తయారు చేయడానికి ముందుగా ఒక పెద్ద మిక్సర్లో ఉప్పు వేస్తారు. తర్వాత కంపెనీకి నచ్చిన కలర్ని వేస్తుంది. దాని తర్వాత బట్టలు శుభ్రం అవ్వడానికి వాడే కెమికల్ని వేస్తుంది. ఈ మిశ్రమంలో ఫైన్ ఆయిల్ని కూడా వేస్తారు. ఈ ఆయిల్ వల్ల జర్మ్స్ పోయి బట్టల నుంచి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో సోడియం ట్రైఫాస్ఫేట్ని వేస్తారు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక లాస్ట్లో సోడియం మెటాసిలికేట్ వేసి కలిపాక మన వాషింగ్ పౌడర్ తయారవుతుంది. ఆ తర్వాత వాళ్ళ బ్రాండింగ్ ప్యాకెట్స్లో వాషింగ్ పౌడర్ని ప్యాక్ చేసి మార్కెట్కి పంపిస్తారు. డిటర్జెంట్ సోప్ మేకింగ్ మెషిన్. డిటర్జెంట్ సోప్ని తయారు చేయడానికి ముందుగా కంటైనర్లో సోడా యాష్, సోడా బార్, బ్లీచింగ్ పౌడర్, ఎసెన్షియల్ ఆయిల్, కలర్ ఇవన్నీ బాగా వేసి మిక్స్ చేసి ఒక మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఈ మిశ్రమంని ఈ మెషిన్లో వేశాక అది డిటర్జెంట్ సోప్ షేప్లోకి తయారు చేస్తుంది. ఆ తర్వాత ప్యాకింగ్ మెషిన్ ఈ సోప్స్ని వాళ్ళ కంపెనీ కవర్స్లో ప్యాక్ చేస్తుంది. ఆ తర్వాత ఈ సోప్స్ మార్కెట్లోకి వస్తాయి. ప్లాస్టిక్ రైస్ మేకింగ్ ప్రాసెస్. ఈ రైస్ గురించి మీరు చాలా సార్లు విని ఉంటారు. మనకి మార్కెట్లో మన రైస్తో పాటు ఈ ప్లాస్టిక్ రైస్ కూడా అమ్ముతారు. ఈ ప్లాస్టిక్ రైస్ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? ఈ ప్లాస్టిక్ రైస్ చైనాలో తయారు చేస్తారు. ఈ రైస్ తయారు చేయడం కోసం వర్కర్స్ వైట్ ప్లాస్టిక్ కవర్స్ని మరియు పాలిథిన్ బ్యాగ్స్ని సేకరిస్తారు. ఈ ప్లాస్టిక్ కవర్స్ని ఒక వర్కర్ మెషిన్లో వేస్తాడు. ఈ మెషిన్ ప్లాస్టిక్ కవర్స్ అన్నిటినీ సన్నటి దారాలులా చేస్తాయి. తర్వాత ఈ దారాలని నీళ్ళల్లో నానబెట్టి ఆరబెడతారు. ఈ ఆరబెట్టిన దారాలని ఈ మెషిన్ బియ్యం షేప్లోకి కట్ చేస్తుంది. ఇలా ప్లాస్టిక్ రైస్ తయారవుతుంది. ఈ రైస్ని ఒరిజినల్ రైస్లా మనకి మార్కెట్లో అమ్ముతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గ్లాస్ మేకింగ్ ప్రాసెస్. మనం విండోస్కి అలానే డోర్స్కి వాడే గ్లాస్ ఫ్యాక్టరీలో ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో మీకు తెలుసా? ఈ మధ్య గ్లాస్ వాడకం అనేది చాలా ఎక్కువైంది. సో దీన్ని ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ కూడా ఎక్కువైంది. గ్లాస్ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి.
ఈ గ్లాస్ని తయారు చేయడానికి ముందుగా ఒక పెద్ద హీటర్లో గాజు ముక్కల్ని వేస్తారు. ఆ గాజు ముక్కలన్నీ బాగా మెల్ట్ అయ్యాక ఒక వర్కర్ దాన్ని పెద్ద గరిటెలతో బయటకు తీస్తాడు. అక్కడున్న ఇంకో వర్కర్ ఆ మిశ్రమాన్ని రోలర్లో వేస్తాడు. ఆ తర్వాత మనకి గ్లాస్ పల్చని షీట్లా తయారవుతుంది. ఆ తర్వాత దానిని చల్లబరుస్తారు. ఈ ప్రాసెస్ అయ్యాక మనకి గ్లాస్ అనేది పూర్తిగా తయారవుతుంది. బెలూన్స్ మేకింగ్ మెషిన్. ఫ్రెండ్స్, బెలూన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చిన్నపిల్లలైతే బెలూన్స్ని చాలా ఇష్టపడతారు. ఈ బెలూన్స్ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఈ బెలూన్స్ని తయారు చేయడానికి ముందుగా ఒక పెద్ద టిన్లో లాటెక్స్ని వేస్తారు. ఆ తర్వాత ఏ కలర్ బెలూన్ తయారు చేయాలనుకుంటే ఆ కలర్ని వేస్తారు. ఈ మిశ్రమాన్ని తర్వాత క్లాత్లో వేసి వడకెడతారు. ఆ తర్వాత వడకెట్టిన మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కలుపుతారు. ఇప్పుడు ఈ మెటల్ బెలూన్స్లో షేప్లో ఉన్న ఈ మెషిన్కి గమ్ అంటిస్తారు. ఎందుకంటే లాటెక్స్ మిశ్రమంని ఈ మెషిన్కి అంటుకోవడానికి. ఈ మెటల్ బెలూన్ మెషిన్ లాటెక్స్ మిశ్రమంలో ముంచుతారు. ఒక 5 minutes తర్వాత వాటికి బెలూన్ షేప్ వస్తుంది. ఈ మెషిన్ సాయంతో ఎడ్జెస్ని రోల్ చేస్తారు. ఆ తర్వాత ఈ బెలూన్స్ 15 నిమిషాలు వేడి నీళ్ళలో ముంచి తీస్తారు. లాస్ట్లో బ్లోవర్ అనే మెషిన్ సహాయంతో ఈ బెలూన్స్ అన్నిటినీ బయటకి తీసేస్తారు. ఇలా బెలూన్స్ని తయారు చేసి మార్కెట్లోకి పంపిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.